ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకము 11వ ఖండము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనం సామగానాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా తెలుసుకున్నాము? సామగానమును ఎన్ని విధములుగా తెలుసుకున్నాము? 21 రెండు విధములుగా, ఒకటి పంచవిధ సామగానము, రెండవది సప్తవిధ సామగానం కదా. అందుకే వెంట రాసుకోమంటాను. మనం ద్వితీయ ఖండములో ఏం తెలుసుకున్నాము? సామగానము రెండు విధములు, ఒకటి పంచవిధ సామగానము, రెండవది సప్తవిధ సామగానం. ఇక మనం యజ్ఞములో మహావామదేవ్య గానము అంటారు. మనం సంస్కారాల యందు చివరిలో కూడా ఎక్కడైనా దయానందుడు ఏం చెప్తున్నాడు? మహాదేవ వామగానం చేసుకోండి అని చెప్తున్నాడు కదా. అయితే ఆ యజ్ఞమునందు ఎటువంటి సామగానం ఉపయోగిస్తారో దాదాపు 11వ ఖండము నుండి 20వ ఖండం వరకు ఇదే నడుస్తుంది చర్చ. ఏది? 11వ ఖండము నుండి 21 ఖండము. ఇక సామగానముల యొక్క నామము రాసుకోండి మీరు ఒకసారి నెమ్మదిగా. గాయత్రి సామము, పైన సామాన్ని ఇట్లా ఆరో మార్కు పెట్టుకుంటూ వెళ్ళండి. గాయత్ర సామము, అన్నింటికి సామా వస్తుంది. నేను ఓన్లీ ఒక స్టార్టింగ్ నేమ్ మాత్రమే చెప్తా, మీరు ఆరో మార్కు పెట్టేసుకోండి. గాయత్రి సామ్, ప్రతిసారి సామ రాయక్కర్లేదు, ఆరో మార్కు పెట్టుకుంటూ వెళ్ళిపోతే. రథంతర్ ఈజీగా అవుతుంది. రథంతర్ అంటే రథంతర సామ, సామ పైన రాసుకున్నాం కాబట్టి దాన్ని కిందికి లాగుతున్నాం. వామదేవ్య, వామదేవ్య. బృహత్ సామ, బృహత్. వైరూపు, వైరాజ్, వైరాజ్, వైరాజ్. శక్వరి, శక్వరి. శక్వరి. రేవతి, యజ్ఞ యజ్ఞీయ, యజ్ఞ యజ్ఞీయ. తర్వాత రాజన్. ఒకసారి పేరు చదవండి నాన్న ఎవరన్నా. గాయత్రి, రథంతర్, వామదేవి, బృహత్, వైరూప్, వైరాబ్, శక్వరి, రేవతి, యజ్ఞ, రాజక్, రాజన్. రాజన్. ఇక్కడ వైరాజ్ దగ్గర వైరాజ్, నువ్వేదో చదివి. వైరాజ్ అర్థమైందా? ఇందులో పంచవిధ సామమే జరుగుతుంది. ఏది?
పంచవిధ సామం ఏంటి? హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనం. ఇవి నాలుక మీద తిరుగుతున్నాయా ఈ పదాలు? ఏమేంటి? హింకారము, ప్రస్తావము, ప్రతిహారము, ఉమ్. ఉపద్రవము, నిధనము. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? 7ంటికి వెళ్ళకండి. పంచవిధ సామంలో ఏం తెలుసుకున్నాం? పంచవిధ సామం హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనము. గుడ్, బాగా చెప్పారు. అర్థమైందా? 5 సామవేద అంటే పంచవిధ సామగానము అనగానే మనకి ఈ పదాలు వచ్చేయాలి. ఏంటి? హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనము. ఒకసారి మీనింగ్ కూడా నెమరు వేసుకోండి. హింకారం అంటే ఏం తెలుసుకున్నాము? హింకారము అంటే ఏంటి? మర్చిపోయారా? ఇదే ఖండంలో ఉన్నాం ఇంకా. దానికి ఒక్కొక్క రకం చెప్పిండ్రు కదా. సరే, మీకు తెలు- అంటే జీవలోకము చెప్పారు మాతాజీ. సౌండ్ ప్రారంభం అవుతుంది హింకారం అన్ననా? ప్రారంభ దశ హింకారం. సరి చేసుకోవడము హింకారం. గుడ్. నెక్స్ట్ ప్రస్తావం. అగ్ని, అగ్ని అంటే వేడి, అగ్ని. ఉద్గీతం అంతరిక్షం. వాళ్ళకు పైకి ఇట్లా శ్వాసని ఇట్లా పైకి పైకి తీసుకురావడం ఉద్గీతం. ప్రతిహారం ఆదిత్యుడితో కంప్లీట్ చేశారు. బ్రహ్మలో బ్రహ్మ వైపు వెళ్ళడం. బ్రహ్మ వైపు వెళ్తుంది, ఇంకా వెళ్ళలేదు, దారి ఉంది, దారిలో ఉంది. నిధనం వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇది గుర్తు పెట్టుకోండి. గొంతును సవరించుకోవడం, అక్షరాలని ముందుకు తీసుకెళ్లడం, లయబద్ధముగా పైకి వెళ్ళడం, దారిలోకి వెళ్ళడం, పరమాత్మలో లయం అవ్వడం. ఇది సామ. మోటుగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు సరే, ఇక్కడ గాయత్ర సామము గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గాయత్రి సామం అన్న గాయత్ర సామం అన్న ఒకటే అయితే లేకపోతే 3. సరేనా? సా యా ఏవమేతద్ గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద వాణి ప్రాణీ భవతి సర్వమాయురేతి జోగ్జీవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్యా మహామనాః స్యాత్ తద్వ్రతం అంటాడు. ముందు గాయత్రి సామం తీసుకుందాం. మనస్సు ఏంటి అక్కడ? మనస్సు ఏంటి అక్కడ? హింకారం. గాయత్రి సామములో మనస్సు హింకారముగా చెప్పబడింది. మనస్సుని దేంతో చెప్పాడు? గాయత్రి సామములో మనస్సుని హింకారం అన్నాడు. మనస్సుని బాణం గుర్తు పెట్టుకొని హింకారం అని రాసుకోండి మీకు అర్థం లాగా. వాక్కు ప్రస్తావము. గుడ్. చక్షువు ఉద్గీతం. శ్రోత్రం ప్రతిహారము. ప్రాణము నిధనము. అర్థమైందా? ముందుకెళ్దామా? అర్థమైంది కదా? నేను శ్లోకం వెనక ముందు చదివిన మొదటి శ్లోకానికి ఇది అర్థం. మనోహింకార వాక్ ప్రస్తావ చక్షుర్ ఉద్గీత శ్రోత్రం ప్రతిహార ప్రాణో నిధనం ఏతద్ గాయత్రం ప్రాణేషు ప్రోత్రం. ఇప్పుడు మనం చదువుకున్న అర్థము మొదటి శ్లోకానికి. ఇప్పుడు రెండవ శ్లోకం మళ్ళీ రిపీట్ చదువుతా. రిపీట్ ఏముంది? సాయ ఏవమేతద్ గాయత్రం ప్రాణేషు ప్రోతం వేద ప్రాణీ భవతి సర్వమాయురేతి జోగ్ జీవవతి మహాన్ ప్రజయా పశుభిర్భవతి మహాన్ కీర్త్య మహామన స్యాత్ వ్రతం. మొదటి శ్లోకములో ఏమన్నాడు? మనస్సుని హింకారంగా చెప్తున్నాడు, వాక్కుని ప్రస్తావంగా చెప్పాడు, చక్షువుని ఉద్గీతం అన్నాడు, శ్రోత్రమును ప్రతిహారం అన్నాడు, ప్రాణమును నిధనం అన్నాడు. ఇక రెండవ శ్లోకములో ఏం చెప్తున్నాడు? దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఈ ప్రాణగతి ఉంది కదా మన దేహంలో,
దాన్ని మనం ఏం చేయాలి? అనుభవంలోకి తెచ్చుకో. శ్వాస ఎలా తీసుకుంటున్నాము, ఇది ఎలా మన శరీరంలో పైకి లేస్తుంది, ఎలా కిందికి వెళ్తుంది అనేది మనం చాలా పరిశీలించుకోవాలి. ఎవరికైతే ప్రాణశక్తి ఆధీనములో ఉంటుందో, అంటే శ్వాస గతి ఎవరి ఆధీనములో ఉంటుందో వారికి ముందు ఆయువు పెరుగుతుందంట. ఎవరైతే ఈ శ్వాస గతిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్ళు ఏం పెంచుకుంటున్నారు? ఆయువు పెంచుకుంటున్నారు. ఆయువు పెంచుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? కాంతి పెరుగుతుంది వాళ్ళల్లో. వాళ్ళ దేహమున కాంతి ఉజ్వలిస్తుంది. ఎవరి దేహమున? లిప్స్టిక్లు పౌడర్లు పూసుకున్న దేహమున కాదు. ఎవరి దేహమున? శ్వాసగతి వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి. శ్వాస గతిని నియంత్రించుకున్న వాళ్ళు, దాన్ని బలముగా మార్చుకున్న వారికి ఆయువు పెరుగుతుంది. తర్వాత ఏమిటి? ముఖ వర్చస్సులో మార్పు వస్తుంది. ఆ తర్వాత క్రూర పశువులు కూడా వీళ్ళకి నియంత్రణలోకి వస్తారంట. క్రూరమైన పశువులు కూడా ఏంటి? వీళ్ళ సన్నిధిలోకి వచ్చినప్పుడు క్రూరత్వాన్ని కూడా వదులుకుంటారంట. అంటే ప్రాణము ఎంతటి లాభాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. అర్థమైందా? ఏం చెప్పాడు? శ్వాసనే కదా అని దాన్ని మనం ఏంటి, జనాలు ప్రాణాయామం చెయ్యండి అంటే మనం ఏమంటాము? ఇది పీల్చుకోవడమే కదా, చేయలేకుండా పీల్చుకుంటే ఇది ఒక ప్రాక్టీసా అనుకుంటాము. కానీ అది కూడా చాలా గొప్ప విద్య. సరేనా? ఇంతటితో ఆపేద్దాం. ఓం.